స్థానిక 36 డివిజన్లోని బ్రహ్మానందపురం నందు 36 డివిజన్ సచివాలయం నందు కుల వివక్ష పోరాట సమితి సభ్యులు స్థానికంగా వసతులు కల్పించాలని, దళితులు, గిరిజనులకు మంచినీటి సమస్యలతో సతమతమవుతున్నారని, డ్రైనేజీలు, రోడ్లు ఏర్పాటు చేకూర్చాలని 36 డివిజన్ సచివాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ సమస్యల గురించి పరిష్కరించకపోతే ఆగస్టు 3వ తేదీ నెల్లూరు నగరపాలక సంస్థ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని, దళితులు, గిరిజనులతో పాటు సిఐటియుతో కలిసి భారీ ఎత్తున ధర్నా చేపడతామని తెలియజేశారు. స్థానిక 36 డివిజన్లోని బ్రహ్మానందపురం నందు 36 డివిజన్ సచివాలయం నందు కుల వివక్ష పోరాట సమితి సభ్యులు స్థానికంగా వసతులు కల్పించాలని, దళితులు, గిరిజనులకు మంచినీటి సమస్యలతో సతమతమవుతున్నారని, డ్రైనేజీలు, రోడ్లు ఏర్పాటు చేకూర్చాలని 36 డివిజన్ సచివాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ సమస్యల గురించి పరిష్కరించకపోతే ఆగస్టు 3వ తేదీ నెల్లూరు నగరపాలక సంస్థ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని, దళితులు, గిరిజనులతో పాటు సిఐటియుతో కలిసి భారీ ఎత్తున ధర్నా చేపడతామని తెలియజేశారు. ఈ నెల 16వ తారీఖు నుంచి దళిత వాడల్లో, గిరిజన వాడల్లో అక్కడ ఉండేటువంటి మౌలికమైనటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి కేవీపీఎస్, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దాదాపు 15 రోజుల పాటు సామాజిక శంఖారావం పేరుతో సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో మేము అనేక అధ్యయన బృందాలుగా ఏర్పడి అనేక ప్రాంతాల్లో, రోడ్ల పరిధిలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈ అధ్యయన బృందాలు పర్యటించడం జరిగింది. అయితే అక్కడ చాలా సమస్యలు ఈ రోజుకి కూడా మౌలికమైనటువంటి సదుపాయాలు కూడా లేక అక్కడ నివాసం ఉండేటువంటి దళితులు కానీ, గిరిజనులు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కనీసం వాటిని పరిష్కారం చేసేటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఎక్కడ కూడా ప్రభుత్వాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఏళ్ల తరబడి అక్కడ నివాసం ఉంటున్నా సరే వాళ్ళకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయటం లేదు. కొత్తగా ఒక్క పింఛన్ అంటే ఒక్క పింఛన్ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేయలేదు. ఇంతవరకు లాగిన్ ఓపెన్ కాలేదు. అరువులు అనేక మంది ఉన్నా వాళ్ళకి ఎక్కడ కూడా లాగిన్ ఓపెన్ చేయకపోవడం వల్ల ఈరోజు పింఛన్లు కూడా రానటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. అదే అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా దళిత వాడల్లో, గిరిజన వాడల్లో అమలు చేయకుండా ఉన్నారు. తాగేదానికి మంచినీటి సౌకర్యం కూడా 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి వచ్చేటువంటి కాలనీలు ఉన్నాయి. ఈ రకంగా అనేక సమస్యలు మేము చూడడం జరిగింది. ఈ సమస్యలన్నింటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ 36వ డివిజన్ బ్రహ్మానందపురం సచివాలయం దగ్గర మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. రేపు ఆగస్టు 3వ తారీఖున కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కూడా ఈ రూరల్ పరిధిలో ఉండేటువంటి అన్ని సమస్యలను తీసుకొని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో కూడా ఎక్కువ సంఖ్యలో దళితులు, గిరిజనులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏఐపిఎస్ బృందాలు ఇవాళ అన్ని ప్రాంతాలలో ఎస్సీ కాలనీలలో తిరగడం జరిగింది. అదే విధంగా బ్రహ్మానందపురం, అంబేద్కర్ నగరు, బ్రహ్మానందపురం బిట్టు, ప్రశాంత నగరు పరి ప్రాంతాల్లో తిరగడం జరిగింది. కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సమస్యల పరిష్కారాని కోసం ఈ రోజు సచివాలయం కాడికి వచ్చి అర్జీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఏరియాలో పనిచేసే ప్రతి మున్సిపల్ కార్మికులకు కూడా ఇవాళ చాలా దారుణం పరిస్థితుంది. వాళ్ళు ఏమో వేరే దగ్గర పనిచేస్తారు, వాళ్ళ ఇళ్ళ కాడికి వచ్చేటప్పుడు పనిచేసేది కష్టం అయిపోయింది. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఒక్కొక్క ఇంట్లో కూడా 5-6 కుటుంబాలు ఉండే పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు, రేషన్ కార్డు లేవు, ఆధార్ కార్డు లేవు. కనీసం ట్రికో ఇల్లు ఇచ్చిన సందర్భంలో కూడా దాంట్లో సందర్భం లేని పరిస్థితి. అందువల్ల ఈ రోజు మేము సచివాలయంలో అర్జీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పరిష్కరించాలా, లేకపోతే 3వ తారీఖు జరిగే మున్సిపల్ కార్పొరేషన్ లో తీవ్రమైన చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సామాజిక శంఖారావం ఆధ్వర్యంలో అన్ని దళిత వాడలు, గిరిజన కాలనీలో, వెనకబడినటువంటి దళిత కులాలలో దాదాపు 19 వార్డుల్లో 33 సెంటర్లో ఈరోజు దళితులు, గిరిజనుల వైపు నుంచి సమస్యలు ఈ యొక్క అర్జున బృందాలకి రావడం జరిగింది. అందులో భాగంగా 40 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఈ కాలనీలో ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు లేక ఒక్కొక్క ఇంట్లో 3-4 కుటుంబాలు మగ్గుతున్నాయి. అట్లాగే ఒకే కుటుంబంలో అందరూ ఉండిన దానివల్ల రేషన్ కార్డు కూడా విడగొట్టకుండా ఇబ్బందులు పడతా ఉన్నారు. దాంతో పాటు చాలా మంది డప్పు కళాకారులు ఈ రోజు చేతిలో విద్య ఉండి కూడా ఈ రోజు వాళ్ళు డప్పు కళాకారులు పెన్షన్ రాక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. రేపు 3వ తారీఖున వచ్చే నెల
కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఆ ధర్నాలో ఆ సమస్యలన్నీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే తర్వాత మళ్ళీ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.